ఏర్పాటు చేయడానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. మరి సభల కొరకు సుమారుగా 40 రోజులు పైగా ప్రార్థన చేయటం జరిగింది. మా యొక్క స్థానిక సంఘాలు కోడేరు, మేడూరు, అలాగే మా యొక్క దైవ సేవకులు మరి ఎంతోమంది ఈ సభల కొరకు మరి తల్లి సంఘం పినమచ్చ సంఘంలోనూ ప్రార్థనలు చేయటం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అన్ని విషయాల్లో కూడా ప్రభు ఎంతగానో సహాయం చేశారు. మరి సభలు ఈ విధంగా జరగటానికి వెనకాల ఎంతో ప్రార్థన ఉందని నేను చెప్పగలను. అలాగే ఈ నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఉదయకాలం 7 రోజులు మరి 7 గంటలు వేకువజామున నేను, మా పెద్ద కుమార్తె, మా అన్నయ్య గారు పాప ముగ్గురు కూడా మరి ఆన్లైన్లో ప్రార్థనలు చేయటం జరిగింది. దేవుని స్తోత్రం అండి. ఈ సభల కొరకు ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా మరి 4:30 నుంచి 5:30 వరకు ఈ ప్రకారంగా ప్రభువు జరిగించటానికి మరి ఎంతో సహాయం చేశారు. మరి మాది ఇదే గ్రామం, ఇక్కడే పుట్టి పెరిగాను, మీ అందరికీ కూడా తెలుసు. ఇది గ్రామం పేరు కోడేరు. మరి మా తల్లిదండ్రులు ఇక్కడే, మరి నేను పుట్టి ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నా. మరి మన కోడేరులోను, ఐనపూర్లో, మేడూరులో, అలాగే మా కాలేజీ, జూనియర్ కాలేజీ మాలో ఇక్కడ ఇదంతా కూడా నా విద్యాభ్యాసం. మరి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను పెనమచ్చలో క్రీస్తు సువార్త సభలు జరుగుతూ ఉన్నాయి. ఇలాగే అక్కడ దేవదాసులు దేవధానమయ్య గారు మీటింగ్స్ ఏర్పాటు చేశారు మన సహవాసం ద్వారా. అప్పుడు కామేశ్వరరావు గారు, రత్నాకరరావు గారు, మరి నాగేశ్వరరావు గారు, తర్వాత యేసురత్నవయ్య గారు, ఇమానియులు గారు, ఇలా వీరంతా కూడా పెద్ద పెద్ద దైవ సేవకులు సహవాసంలో వారు వచ్చి దేవుని వాక్యాన్ని, సాక్ష్యాలను ప్రకటిస్తూ ఉన్నారు. 1994వ సంవత్సరం అది. అప్పుడు మరి వెనకాల కూర్చుని దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా మరి నేను కూడా రక్షణ పొందాలి అని ఆశ కలిగింది. అప్పుడు మరి ఆ మీటింగ్స్ మార్చి నెలలో జరిగినాయి. తర్వాత దేవదానమయ్య గారిని కలుసుకోవడం జరిగింది. అక్కడ మా చిన్న నాయనమ్మ గారు ఉన్నారు, వారి పేరు పాగోలు లీలమ్మ గారు. అప్పుడు వారి ద్వారా అక్కడికి వెళ్ళటం జరిగింది. మరి అయ్యగారితో మాట్లాడినప్పుడు నా వయసు బహుశా 20 సంవత్సరాలు అండి, చాలా చిన్న వయస్సు. మరి అయ్యగారు సరే రయ్య అన్నారు. నేను ఒక వారం రోజులు ఆ మందిరంలో ఉండి ప్రార్థన చేసుకున్నాను. నా పాపాలన్నీ కూడా ఒప్పుకున్నాను. ప్రభు నన్ను రక్షించారు. ప్రభు స్తోత్రం. మరి తర్వాత ప్రభు మాట్లాడారు. ఇక తర్వాత నేనేదో జాబ్ చేసుకుందామని ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ ఏ జాబ్ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా సక్సెస్ అవుతుంది. అప్పుడు ప్రార్థన చేసుకుంటే ప్రభు ఇక్కడ నా పని చేయి, నేను పోషిస్తానని ప్రభు చెప్పారండి. తర్వాత నాకు వివాహమైంది, దేవుడు బిడ్డలనిచ్చారు. అప్పుడు 97లో గాస్పుల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహవాసంలో దైవ సేవకునిగా నేను దేవుని వాగ్దానాన్ని బట్టి సహవాసంలో జాయిన్ అవ్వటం జరిగింది. ప్రభు స్తోత్రం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభు నడిపిస్తూ ఉన్నారు. మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, కొన్ని సమస్యలు వచ్చినాయి కుటుంబ పరంగా. మరి ఇవన్నీ కూడా దేవుడు వీటన్నిటిలో కూడా నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. మరి దేవుని కాపుదలు ఇచ్చారు. మరి సహవాసం కూడా నన్ను ఎంతో ఆదరించి మరి నా కొరకు ప్రార్థన చేశారు. ప్రభు స్తోత్రం. మరి తర్వాత మరలా దేవుడు మంచి కార్యాలు జరిగించారు. మరి మేడూరులో కూడా నూతనంగా మేము సేవ ప్రారంభించాం. అది కూడా దేవుని వాగ్దానంతో అక్కడ కూడా పరిచర్య జరుగుతుంది. మరి 2003లో నేను టీములో వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారు సహవాస నాయకులు. అప్పుడు ట్రైనింగ్ క్లాసులు పెట్టారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా
2003లో కొత్త టీంని తీసుకోవడం జరిగింది. అప్పుడు ఆ లిస్టులో నేను కూడా సెలెక్ట్ అవటం జరిగింది. మరి అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా మరి అనేకమైన టీముల్లో పనిచేస్తూ దేవుని సేవ చేస్తూ ఉన్నాం. మరి ఈ గ్రామంలో ప్రజలు రక్షణ పొందాలనేటువంటిది మా ఆశ. మరి దాని కొరకే ఈ సభలండి. మరి రక్షణ కార్యం చాలా ప్రాముఖ్యమైనది. మరి సుమారుగా ఈ మీటింగ్కి 70-80 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. డబ్బు ముఖ్యం కాదు, కానీ కొన్ని ఆత్మలు ప్రభు దగ్గరికి రావాలనేది, అంటే యేసు ప్రభుని తెలుసుకోవాలనేటువంటిది మా ఆశ అండి. డబ్బులు ప్రాముఖ్యం కాదు. మరి దాని కొరకే ఇంత ప్రార్థనలు చేశాం. ఇదంతా కూడా ఇంత ఘనంగా జరగటానికి వెనకాల ఎంతో ప్రేయర్ ఉందండి. మరి వాతావరణాన్ని కొరకు, తర్వాత పవర్ సప్లై కొరకు, దైవజనుల కొరకు, అవసరతల కొరకు, అన్ని విషయాలు కూడా మరి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. మరి ఆదివారం రాత్రి నుంచి ఇంతవరకు కూడా మా సహవాసం ద్వారా దైవజనులు తీసుకుని వచ్చి వాడుకుంటున్నారు. మరి మా యొక్క కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, పెద్ద పిల్లలిద్దరూ కూడా వివాహాలు జరగవలసి ఉంది. వారికి మంచి భవిష్యత్ జీవితాన్ని ప్రభు ఇవ్వాలని ప్రార్థన చేయండి. మరి చిన్న పాప బేతని ఉన్నారు, ఆమెకి మ్యారేజ్ అయింది. 2 బాబులు, ఆమె కొరకు కూడా ప్రార్థన చేయండి. అమ్మగారి కొరకు, నా కొరకు. మరి నేను కూడా మా టీం లీడర్ గారు ఇప్పుడు వాక్యం మనకు బోధించిపోతున్నారు. ఈ సంవత్సరం కిషోర్ బాబాయ్ గారి టీంలో పనిచేసే అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చారు. మరి మా టీం సభ్యులు అందరికీ, లీడర్ గారికి కూడా వందనాలు. మరి అలాగే యశ్పదమయ్య గారు వచ్చారు, వారికి కూడా వందనాలు. ఆర్కెస్ట్రా తమ్ముడు, మరి అలాగే ఈ సౌండ్ సిస్టమ్, లైటింగు, వెనకాల ఫ్లెక్సీ, పాంప్లెట్స్, ఇవన్నీ కూడా తమ్ముడు స్వర్ణరాజు గారు, ఆయనకు కూడా వందనాలు. నాకెంతో మరి సహాయం చేస్తూ ఉంటాడు తమ్ముడు. చక్కగా ప్రతి సంవత్సరం వారు మరి ఈ విధంగా సేవలో సహకారం అందిస్తున్నారు. మరి అలాగే ప్రయాసతో వీరందరూ కూడా ఈ 2 రోజులు కూడా వచ్చారు. మా గ్రామాల నుంచి కూడా సంఘస్థులు వచ్చినట్టున్నారు, వారికి కూడా వందనాలు. దేవుని స్తోత్రములండి. మరి మా కొరకు ఎక్కువగా ప్రార్థన చేయండి. ఇంకా ఆత్మల రక్షణ కొరకే ఈ సభలు మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు మరి సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యలో ఉన్న ప్రభుదాసయ్య గారు ప్రార్థన చేస్తారు.